ఫ్రెండ్స్, కౌన్సిల్‌లో వైఎస్ఆర్‌సీపీ మెంబర్ వరుదు కళ్యాణి గారు టీడీపీ కౌన్సిల్ మెంబర్స్‌కి చెమటలు పట్టిస్తున్నారు. మామూలుగా కాదు. వరుదు కళ్యాణి గారు ఎంత ఇంటెలిజెంట్‌గా, ఎంత సబ్జెక్టివ్ వైస్‌గా కూటమి ప్రభుత్వాన్ని క్వెషన్ చేస్తున్నారు అంటే, వరుదు కళ్యాణి గారు అడిగిన క్వెషన్స్‌కి సమాధానాలు చెప్పలేక తడబడుతున్నారు కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో. వైఎస్ఆర్‌సీపీ కౌన్సిల్ మెంబర్స్ ముందు అధికారంలో ఉన్న కూటమి సభ్యులు నారా లోకేష్ గారు కానీ, అటు హోమ్ మినిస్టర్ హరిత గారు కానీ, ఇంకా మిగతా కౌన్సిల్ మెంబర్స్ కూడా అంతా కూడా అధికారంలో ఉన్నారు. సో ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చాలా తక్కువ మెంబర్స్ ఉన్నా సరే అసెంబ్లీ వైజ్గా ఎటువంటి భయభ్రాంతులకి లోనవకుండా ఎమ్మెల్సీ మెంబర్ వరుదు కళ్యాణి గారు కూటమి ప్రభుత్వాన్ని ఎంత ఇంటెలిజెంట్గా, ఎంత సబ్జెక్టివ్ వైజ్గా క్వశ్చన్ చేస్తున్నారు అంటే, అసలు స్టేట్ అంతా కూడా వరుదు కళ్యాణి గారి పేరు మారిమోగిపోతుంది. అసలు ఎవరి వరుదు కళ్యాణి గారు? ఇంతకు ముందు కూడా ఉన్నారా? ఇప్పుడే బయటికి వచ్చారా అంటే, వరుదు కళ్యాణి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో 2012 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నారు. ఎంపీగా పోటీ చేయమని జగన్ గారు అడిగితే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ ఎంపీగా పోటీ చేయలేదు. అయితే 2021లో ఎమ్మెల్సీ కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన వరుదు కళ్యాణి గారు ఇప్పుడు జరుగుతున్న కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో టీడీపీ కూటమి సభ్యులకి దడ పుట్టిస్తున్నారు. ఆవిడ అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్న కూటమి పార్టీకి, కూటమి సభ్యులకి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదైతే బురద జల్లారో, అవినీతి చేశారో, అక్రమాలు చేశారని చెప్పి జగన్ గారి మీద ఏదైతే దుష్ప్రచారం చేశారో వాటి అన్నిటికీ చాలా ఇంటెలిజెంట్గా క్వశ్చన్ అవర్స్లో వరుదు కళ్యాణి గారు కూటమి ప్రభుత్వాన్ని అప్పుడు వాళ్ళు ఏదైతే ప్రచారం చేశారో వాటిని 1 by 1 అడిగి అవి అబద్ధాలు అని చెప్పి వరుదు కళ్యాణి గారు నిరూపిస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీకి చాలా మంచి గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉమెన్ ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. రోజా గారు కానీ, పుష్ప శ్రీవాణి గారు కానీ, ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికంటే కూడా వరుదు కళ్యాణి గారు చాలా సబ్జెక్టివ్ వైజ్గా ఎటువంటి కాంట్రవర్సీ, ఎటువంటి గొడవలు లేకుండా, ఎవరిని విమర్శించకుండా, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీద, వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాల గురించి, ప్రవేశపెట్టిన బడ్జెట్ మీదే చాలా టెక్నిక్గా అందులో ఉన్న లోపాలను బయట పెడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో జగన్ గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మరొక ఉమెన్ ఫైర్ బ్రాండ్ బయటికి వచ్చారు. వరుదు కళ్యాణి గారు ఇంత టాలెంటెడ్గా, ఇంత సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడతారని చెప్పి ఇటు జగన్ గారు కానీ, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అయితే 2029లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ విన్ అయితే వరుదు కళ్యాణి గారిని మినిస్టర్ పదవి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.